జగిత్యాల జిల్లా మెట్పల్లి అంబేద్కర్ పార్కులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా అంబేద్కర్ ఆశయాలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ, కోఆప్షన్ సభ్యుడు లింగంపల్లి సంజీవ్, అంబేద్కర్ యువజన సంఘాలు, బుద్ధిస్టు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్లో ఎక్కడ లేని విధంగా 160 ఫీట్ల విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరణ చేసుకుంటున్నాం మధ్యాహ్నం 2 గంటలకు. దాంట్లో భాగంగా ఇక్కడ తొందరగా ముగించుకొని అక్కడ పోవాలనే ఉద్దేశంతో తొందరగా ముగించుకున్నాం. ఇక్కడ తప్పక అందరు కూడా ఇక్కడ అక్కడ కూడా హైదరాబాద్ రావాల్సిందిగా కోరుతున్నాం. దాదాపు మన దగ్గర నుంచి నియోజకవర్గం నుంచి 300 మందిని పంపించడం జరిగింది. అందరు కూడా వెళ్ళిపోయారు, కొంతమంది ఇప్పుడు బయలుదేరుతున్నారు. మరి అందరు కూడా స్వాగతం. ఎందుకంటే దేశంలో లేదు అంబేద్కర్ అంటే జీవితంలో మర్చిపోరు. ప్రపంచ దేశాల్లో కూడా అంబేద్కర్ అంటే ఏందో తెలుసు కనుక ప్రపంచ దేశాలకు ఒక న్యాయమైన రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగంతో అందరూ కూడా ముందుకోవాలని చెప్పి ఉద్దేశంతో రాసిన కనుక కొన్ని దుష్టశక్తులు ఆ రాజ్యాంగాలు మార్పు చేయాలని చెప్పి చేస్తున్నాయి. వాళ్ళను ఎప్పటి కూడా క్షమించారు, ప్రజలు కూడా క్షమించారని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన రాజ్యాంగ బాటలు పోవాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి. ఆయన రాసిన రాజ్యాంగమే ఇవాళ చిన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, చిన్న మండలాలు ఏర్పడ్డాయి, చిన్న నియోజకవర్గాలు ఏర్పడిపోతున్నాయి. ముందు కూడా ఆయన రాజ్యాంగాన్ని ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్న విధంగా ఉన్నది కనుక ఆ రాజ్యాంగాన్ని అందరూ మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ఆయన నడిచిన బాటల్లో నడవాలని చెప్పి ప్రజలందరినీ కోరుతున్నాను. ప్రపంచ దేశాలందరూ కూడా అంబేద్కర్ గారు అంటే అర్థం చేసుకుని ప్రపంచ దేశాలనే ఇవాళ అంబేద్కర్ విగ్రహాలు కూడా పెడుతున్నారు కనుక దాన్ని అర్థం చేసుకోవాలి. మన అసెంబ్లీ ఏదైతున్నదో మన సెక్రటరియట్ కూడా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టి మనం ఇవాళ ఆయన చరిత్రను కూడా ఎప్పటికీ చరిత్రలో ఉండే విధంగా, చరిత్ర ఉన్నన్ని కాలము సెక్రటరియట్ ఉండదు, చరిత్ర ఉన్న కాలము 125 విగ్రహాల అవసరం ఉంటుంది కనుక ఆయన ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకునే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది చేసినందుకు మనందరి తరఫున వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.